హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ టు అవర్ ఛానల్ లెర్న్ విత్ షన్ను. మనకి ఎస్ఎస్సి సీజీఎల్ 2024 ఫుల్ అడ్మిట్ కార్డ్స్ అయితే రిలీజ్ చేశారు. అండ్ నేను లాస్ట్ టైం ఒక వీడియో అయితే పోస్ట్ చేశాను. దాంట్లో అడ్మిట్ కార్డ్ రిలీజ్ అయిందని ఒక లింక్ అయితే మీకు ప్రొవైడ్ చేశాను. బట్ ఆ లింక్ అనేది ఓన్లీ 2 days మాత్రమే వర్క్ అయింది. ఇప్పుడు ఈ వీడియోలో మీకు డిస్క్రిప్షన్లో ఒక లింక్ అయితే పోస్ట్ చేస్తాను. సో ఆ లింక్ ఒఫీషియల్ వెబ్సైట్ నుంచి నేను కాపీ చేసిన లింక్ అనమాట. అది డైరెక్ట్గా ఒఫీషియల్ వెబ్సైట్లోనే మనకి ఆ లింక్ అనేది ప్రొవైడ్ చేయడం జరిగింది. ఇప్పుడు హాల్ టికెట్స్ ఎట్లా డౌన్లోడ్ చేయాలో మీకు ఈ వీడియోలో అయితే చూపిస్తాను. అండ్ ఎగ్జామ్ డేట్స్ అండ్ రోల్ నెంబర్స్ కూడా ఎట్లా చెక్ చేయాలో ఈ వీడియోలో అయితే మీకు చూపిస్తాను. సో ఫస్ట్ నేను డైరెక్ట్ ఒఫీషియల్ వెబ్సైట్లో నుంచి కాపీ చేసిన లింక్ అయితే ఇక్కడ సెర్చ్ బాక్స్లో పేస్ట్ చేస్తున్నాను. ఇక్కడ మీకు కనిపిస్తుంది కదా, సో ఇది ఒఫీషియల్ వెబ్సైట్ డైరెక్ట్ లింక్ అనమాట. దీని మీద క్లిక్ చేస్తే మనకి ఇలా అయితే ఓపెన్ అవుతుంది. ఓపెన్ అయిన తర్వాత మీరు ఇక్కడ మీ రిజిస్ట్రేషన్ నెంబరు అండ్ మీ డేట్ ఆఫ్ బర్త్ డీటెయిల్స్ అయితే ఎంటర్ చేయండి. ఎంటర్ చేసిన తర్వాత నో యువర్ రోల్ నెంబర్, డేట్ అండ్ ప్లేస్ ఆఫ్ ఎగ్జామినేషన్ అని ఉంది కదా, దాని మీద క్లిక్ చేయండి. సబ్మిట్ చేసిన తర్వాత మీకు ఇట్లా అయితే డిస్ప్లే అవుతుంది. మీ ఎగ్జామినేషన్ డేట్, టైమ్ అండ్ ఎగ్జామినేషన్ ప్లేస్ కూడా మీకు డిస్ప్లే అవుతుంది. అండ్ మీ డేట్ ఒకవేళ నాకు ఇక్కడ 12th అని వచ్చింది కదా, సో 12th September ఎగ్జామ్ అయితే ఉంది. అండ్ హాల్ టికెట్ ఎప్పుడు డౌన్లోడ్ చేసుకోవాలంటే 4 days బిఫోర్ ది ఎగ్జామినేషన్, అంటే 12th కదా ఎగ్జామ్ డేట్, 8th నుంచి హాల్ టికెట్స్ అయితే డౌన్లోడ్ అవుతుంది. ఓకే, 12th ఎగ్జామ్ ఎవరికైతే ఉందో వాళ్ళు 8th నుంచి హాల్ టికెట్స్ అయితే డౌన్లోడ్ చేసుకోవచ్చు. అండ్ ఫుల్ హాల్ టికెట్ ఎట్లా డౌన్లోడ్ చేయాలంటే ఇక్కడ మీకు కనిపిస్తుంది కదా, డౌన్లోడ్ ఈ అడ్మిట్ కార్డ్ అని, దీని మీద క్లిక్ చేయండి. దీని మీద క్లిక్ చేస్తే మీకు డైరెక్ట్గా ఇంకొక లింక్ అయితే ఓపెన్ అవుతుంది. అండ్ ఇక్కడ CGL 2024 డౌన్లోడ్ ఈ అడ్మిషన్ సర్టిఫికేట్ అని ఉంది కదా, దీని మీద క్లిక్ చేయండి. ఆ లింక్ మీద క్లిక్ చేసిన తర్వాత మీకు ఇలా అయితే ఓపెన్ అవుతుంది. మళ్ళీ మీ రిజిస్ట్రేషన్ నెంబరు అండ్ మీ డేట్ ఆఫ్ బర్త్ డీటెయిల్స్ అయితే అడుగుతారు. ఈ డీటెయిల్స్ అన్నీ ఎంటర్ చేసిన తర్వాత డౌన్లోడ్ ఈ అడ్మిషన్ సర్టిఫికేట్ అని ఉంది కదా, దీని మీద క్లిక్ చేస్తే మీకు మీ ఫుల్ హాల్ టికెట్ అయితే డౌన్లోడ్ అవుతుంది. అండ్ ఆ హాల్ టికెట్ అయితే ప్రింట్అవుట్ తీసుకోండి. అండ్ మీరు ఎగ్జామినేషన్కి క్యారీ చేయాల్సింది 2 photos అయితే క్యారీ చేయాలి. అండ్ ఒరిజినల్ ఆధార్ కార్డ్ అయితే మీరు క్యారీ చేయాలి. దీనికి జెరాక్స్ అయితే ఏం అవసరం లేదు. ఎస్ఎస్సి ఎగ్జామినేషన్స్కి మనకి ఆధార్ కార్డ్ జెరాక్స్ కానీ మన ఐడి జెరాక్స్ అయితే అవసరం లేదు. బట్ ఒరిజినల్ ఐడి మాత్రం కంపల్సరీ తీసుకెళ్ళాలి. అండ్ నెక్స్ట్ ఈ ఆధార్ కార్డులో ఎవరికైతే మన డేట్ ఆఫ్ బర్త్ అనేది కరెక్ట్గా లేదో అండ్ నేమ్ ఎవరికైనా మిస్టేక్ ఉంటే మీరు పాన్ కార్డ్ కానీ ఆర్ ఓటర్ ఐడి కానీ క్యారీ చేయండి. ఓకే, అండ్ నెక్స్ట్ ఈ ఎగ్జామినేషన్కి పెన్స్ కానీ, ఓకే, బ్రాస్లెట్స్, బెల్ట్స్, మెటల్ ఐటమ్స్ ఏవి కూడా అలో చేయరు. ఈవెన్ ఆర్నమెంట్స్, గోల్డ్, సిల్వర్ కూడా అలో చేయరు ఎగ్జామినేషన్స్కి. అండ్ మీరు ఈ ఎగ్జామినేషన్ క్యారీ చేయాల్సింది ఓన్లీ అడ్మిషన్ సర్టిఫికేట్ ఫ్రంట్ పేజ్ ఒకటి ప్రింట్అవుట్ తీసుకొని క్యారీ చేస్తారు. అండ్ నెక్స్ట్ మీ ఒరిజినల్ ఐడి ఏదైతే ఉందో అది క్యారీ చేస్తారు. అండ్ 2 photos. ఓకే, సో ఇవి తప్ప మీరు మిగతా ఏమి క్యారీ చేయడానికి అయితే లేదు ఎగ్జామినేషన్కి. ఎస్ఎస్సి ఎగ్జామినేషన్స్ కొంచెం స్ట్రిక్ట్గా అయితే చెకింగ్ అవుతుంది. సో ఇది అడ్మిషన్ సర్టిఫికేట్ అయితే ఇట్లా డౌన్లోడ్ చేసుకోవాలి. థ్యాంక్ యూ ఆల్, థ్యాంక్ యూ ఫర్ యువర్ లవ్ అండ్ సపోర్ట్. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్ ఫర్ మోర్ కాంపిటేటివ్ ఎగ్జామ్ వీడియోస్. థ్యాంక్ యూ ఆల్.